వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ సాయిలు. సో మొన్న అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పేసి. ఎందుకంటే అన్నారం షరీఫ్ దర్గా ఉంది కదా, అక్కడ మాకు మొక్కు ఉందన్నమాట, కందూరు చేద్దామని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి ఊరు వెళ్ళాము. సో ముందు రోజు వెళ్ళామన్నమాట, ఎర్లీగానే బయలుదేరినాం. సో ఇంకా ముందు రోజు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఎందుకంటే మాకు ఇంటి దగ్గర కూడా చిన్న దర్గా ఉందన్నమాట, చిన్నగా కట్టాము. సో యాకూబ్ సాబ్కి. సో ఇంకా దర్గా అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి, జెండా కట్టడానికి అని చెప్పేసి బావి దగ్గరికి అయితే వెళ్ళాము. అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక 2 years బ్యాక్, 2 years కంటే ముందు మా అత్తయ్య వాళ్ళంతా ఇక్కడే ఉండేవాళ్ళు, ఇదే ఇంట్లో. బట్ ఇంకా ఇక్కడ నుంచి ఎవరు ఉండట్లేరు, అందరు మ్యాక్సిమం ఖాళీ చేసేసి ఊర్లోకి వెళ్ళిపోయారనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. సో 2 years బ్యాక్ అయితే ఇక్కడే ఉంటుండే. నాకు చాలా ఇష్టం ఇక్కడ బావి దగ్గర, మస్తు నేచర్ అంత బాగుంటుంది. ఇదైతే బావి, దీని పేరు కూడా పెద్ద బావి అన్నమాట. సో నాకు చాలా భయం ఈ బావి అంటే, ఫుల్ పాములు ఉంటాయి ఇందులో. ఇంకా డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మా హస్బెండ్ అన్నాడు మామిడికాయలు ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి చెట్టు దగ్గర తీసుకెళ్తున్నాడు, మా మామిడి చెట్టు దగ్గరికి. సో అక్కడికైతే వెళ్తున్నాం. నీకు వావ్ 2 నీకు 3 అమ్మా, చిన్న చిన్నవన్నీ వద్దు జున్ను, పడే. ఓన్లీ పెద్దవే పట్టుకో. అట్లా మళ్ళీ పెద్ద వెషు తెంపుతాడు, ఆ తర్వాత మళ్ళీ పెద్దవి పట్టుకో, చిన్న వద్దు. యశు పెద్దవి తెంపేస్తాడు, ఆగు. అగో చూడు యశు తెంపుతుండు, అగో మళ్ళీ వేసిండు పెద్దది. మన ఎత్తిరేసావు, మా గుండు మీద వేసినావు అంటే మా గుండు వాలుతుంది. అబ్బా నీ కాలు ఉన్నాయి చూడేసు పెద్ద పెద్ద. అరే రుద్ర జున్ను జరుగు. మా పిల్లలు అయితే ఎంత చెప్పినా వినడమే లేదు అసలు. అవి నెత్తి మీద పడతాయిరా బాబు అని చెప్తే అసలు జరగడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా మా ఆయననే చూసుకుంటూ సైడ్కి వేస్తూ ఉన్నాడు. సో ఎంత చెప్పినా వినకుండా అవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర వేస్తున్నారు ఇట్లా.
నాకు అందుకే బావి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. సో మనకి ఇక్కడ ఎట్లుంటుంది సౌండ్ పొల్యూషన్, గుంపు గుంపు జనాలు, ఎక్కడ చూసినా జనాలు ఇట్లా కనపడుతుంటారు. కానీ బావి దగ్గర అసలు ఎవ్వరు ఉండరు. ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఎవ్రీ సమ్మర్ వెళ్తుండే. సో మామిడికాయలన్నీ ఇట్లా బస్తాలో వేసి వాటిని నేను మా ఆయన ఇద్దరం మోసుకొని వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా బోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వాటర్ కోసం. బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని దర్గా క్లీన్ చేయాలి కదా. సో మన మెయిన్ ఇంపార్టెంట్ దానికోసమే కదా వచ్చింది. సో ఇంకా ఆ పని చేయాలన్నమాట ఇప్పుడు. బోర్ చూడగానే మా పిల్లలు అయితే ఆగుతూనే లేరు, ఫుల్ ఆడుకున్నారు బోర్ దగ్గర. సో ఇంకా వాటర్ తీసుకొని వెళ్ళి నేనైతే ఇల్లు క్లీన్ చేసినాను. ఇల్లు అంటే మొత్తం ఏం వదిలేసి వెళ్ళిపోలేదు. కొంచెం మెటీరియల్ సామాన్లు అవి ఇవి ఉంటాయి, అగ్రికల్చర్కి యూజ్ అయ్యేవి అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ బావి దగ్గరికి వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తామన్నమాట. సో ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి దర్గా క్లీన్ చేశారు. సో వరి రీసెంట్గానే కట్ చేశారనమాట, అందుకే అంత డ్రైగా ఇట్లుంది. మళ్ళీ నాట్లు వేసిన తర్వాత మంచిగా గ్రీనరీ సూపర్ ఉంటుంది ఇక్కడ సీనరీ అయితే. ఇదే మా దర్గా. సో ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్ బావి పక్కనే ఉంటుంది వేప చెట్టు కింద. సో ఈ ప్లేస్లో ఏంటో మరి ఇది రిజర్వ్డ్ ప్లేస్ ఏమో వెహికల్స్కి. చిన్నప్పటి నుంచి తాత వాళ్ళకి ఎడ్ల బండిలా ఉండేవి కదా, ఇక్కడే ఆపుతుండే వాళ్ళు కూడా. మేము ఇక్కడ ఆడుకునేది చెట్టు కింద, ఎడ్ల బండిల మీద ఆడుకునేది. ఇప్పుడు ట్రాక్టర్లో పెడుతున్నారు. చూడండి ఎగ్జాక్ట్ బావి పక్కనే ఉంటుంది. ఏంటిది ఇది? ఇక్కడ మనం పొలంకి వచ్చినాము. ట్రాక్టర్ ఇది. ఇక్కడ అయితే మేము పొలంకి వచ్చినాము. ఇక్కడ మంచిగా ట్రాక్టర్ పెట్టుకున్నాం. ఇందాకనే స్నానం చేసినాం మేము. ఇప్పుడు మంచిగా జాలీగా ఉంది. కొద్దిసేపు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. మీరు అప్పుడు వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ చేయండి. అలానే బాయ్ బాయ్, సీ యూ లేటర్, గుడ్ నైట్. సో చిన్నప్పటి నుంచి ఎవ్రీ సమ్మర్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికే వస్తుండే కదా. సో ఇంకా సమ్మర్లో వచ్చినప్పుడు ఎండలు ఎట్లా ఉంటాయి, ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళము ఈ బావి దగ్గరికి. ఎందుకంటే అక్కడ మాకు ఇంత పెద్ద హౌస్ ఉండకపోతుండే. హౌస్ అంటే ఏంటంటే ఈ బావిలో నుంచి పైకి బోర్ ఉంటుంది కదా, దాని దగ్గర ఒక ట్యాంక్ లాగా ఉంటుంది అనమాట, పెద్ద హౌస్. సో ఇంకా ఎండలు ఫుల్ ఉంటుండే కదా. సో ఇంకా ఈవినింగ్ కాగానే మా బచ్చా గ్యాంగ్ అంతా ఇక్కడికి వస్తుండే. ఇదే హౌస్ అనమాట. దీంట్లో ఫుల్ ఆడుకుంటుండే. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాయి. ఇవి నా మ్యారేజ్ అవ్వకముందు పిక్స్. నేను చెప్పా కదా ఇందాక ఎడ్ల బండి అవన్నీ ఉంటుండే అక్కడ అని చెప్పేసి, అవే. సో ఇట్లా మేము ఆడుకునే వాళ్ళం, మేమంతా పిల్లలం కలిసి. సో ఇక్కడికి వస్తే అయితే నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. చాలా మెమొరీస్ ఉంటాయి నాకు ఇక్కడ. సో ఇంకా రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. వెళ్తున్న టైంలో అయితే ఇట్లా గౌడ్ షాప్స్ వస్తారనమాట, మార్నింగ్ ఈవినింగ్ కళ్ళు తీయడానికి. మా హస్బెండ్ అడుగుతున్నారు రేపు కళ్ళు పోస్తావా అని చెప్పేసి. సో ఇంకా రిటర్న్ అవుతున్నాము. సన్సెట్ వ్యూ అయితే మస్తు ఉంది కదా. సో ఇంకా ఇది వీడియో అనమాట. వీడియో అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే పక్కా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.